యేసు రక్తమే జయం, యేసు నామమే జయమున్నది, నాకు జయమున్నది. యేసు రక్తమే జయం, యేసు నామమే జయమున్నది, నాకు జయమున్నది. యేసు రక్తమే జయం, యేసు నామమే జయమున్నది. అందరికీ నజరుడైన యేసుక్రీస్తు నామం పేట మీ అందరికీ వందనాలు. మరి చూస్తున్నారు కదా ఈ యొక్క ప్రాంగణం అంతటిని, ఇది చర్చ్ స్థలం కోసం దేవుడు అనుగ్రహించిన ఒక స్థలం అన్నమాట. 7 సంవత్సరాల క్రితం అంటే 2016 ఆ సమయంలో స్థలాన్ని మేము రిజిస్ట్రేషన్ చేయించడం జరిగింది. మరి దేవుని సేవ పిలుపు కలిగి దర్శన రీతిగా మరి దేవుడు ఇవ్వడము జరిగిందనమాట. మరి ఈ స్థలంలో మేము దాదాపు 7-8 సంవత్సరాల నుండి నివసిస్తున్నాం. మేమిద్దరం భార్యాభర్తలు, అలాగే మా పిల్లలు, నేను, మా హస్బెండ్, అలాగే మా బాబు పాప, మేము నలుగురం మాత్రమే ఇక్కడ స్టే చేస్తాం అనమాట. మరి మన సంఘానికి వచ్చే విశ్వాసులు కొద్ది మందే వస్తారు. మరి సండే మాత్రమే వస్తారు, ఎప్పుడైనా మీటింగ్స్ ఉన్నప్పుడు వస్తారు, వెళ్ళిపోతారు. కానీ రిమైనింగ్ టైంలో మరి మేము ఇక్కడే ఉంటున్నాం. అయితే అబ్దుల్లాపూర్ మెట్ ప్రాంతం అనమాట ఇది. ఇక్కడ ఎలాంటి మందిరాలు కూడా లేవు. చుట్టుపక్కల ప్రాంతంలో గమనిస్తే మరి మీరు ఈ స్థలాన్ని మీరు ఒకసారి వచ్చి చూడవచ్చు. ఎక్కడ చర్చెస్ అనేవి లేవు. మరి ఈ స్థలాన్ని మేము తీసుకొని ఇదే అడవిలో దేవునికి మరి పిలుపు మేరకు లోబడి ఉండడం జరుగుతుంది అనమాట. ఎన్నోసార్లు మరి మేము దేవుని చిత్తానికి అవిధేయంగా 2 సార్లు బిజినెస్ కోసం అని వెళ్ళి లాస్ అవ్వడం కూడా జరిగింది. ఒక 1 month 2 month పర్పస్ మాత్రమే. కానీ దేవుని పిలుపు ఉంది కాబట్టి, దేవుని మందిరము మరి కట్టాలని దేవుని వాగ్దానం ఉంది కాబట్టి, మరి ఏ పనులలో కూడా మేము చేసిన సక్సెస్ అనేది లేదు. మేము అందరిని అడగడం ఇష్టం లేక మా సొంత ప్రయత్నాలతో మందిరాన్ని నిర్మించాలని ఎన్నో ప్రయత్నాలు మేము చేసి విసిగిపోయినాం. ఇంకా ఎక్కువగానే లాస్ వచ్చింది. అయితే బాడీ ఆఫ్ క్రైస్ట్లో మనందరము ఒక్కొక్క అవయవము కాబట్టి మందిరం కట్టాల్సిన బాధ్యత మనందరిపైన ఉన్నది. సో మేము ఫస్ట్ ఫ్లోర్లో మందిరము మా సొంత డబ్బులతోనే మేము కట్టి ఉన్నాం. మా మామయ్య గారి కష్టార్జితం, పెన్షన్ డబ్బులు, అలాగే మా ఇద్దరు కష్టార్జితము, అలాగే ఇవన్నీ కలిపి మేము మందిరం నిర్మించడం జరిగింది. కానీ అది చిన్నగా ఉందన్నమాట. ఒక 2 rooms మేము స్టే చేస్తున్నాం. అలాగే ఒక మందిరానికి ఒక హాల్ ఉంటుంది చిన్నగా. అయితే మరి పైన అది మందిరం కోసమే కట్టాలన్న నిర్ణయంతో మరి దేవుడిచ్చిన వాగ్దానాన్ని బట్టి మేము ముందుకు రావడం జరుగుతుంది అనమాట. చూస్తున్నారు కదా ఈ స్థలం అందరినీ కూడా. మరి దేవుడు మందిరం కోసం ఇచ్చినప్పుడు మనం మందిరమే కట్టాలి. అయితే మరి ఒకసారి వాగ్దానం నేను చదువుతాను చూడండి. 2వ దినవృత్తాంతముల గ్రంథం 7వ అధ్యాయము, అలాగే 15వ వచనం. ఈ స్థలమందు చేయబడు ప్రార్థన మీద నా కనుదృష్టి నిల్చును, నా చెవులు దానిని ఆలకించును. నా పేరు ఈ మందిరమునకు నిత్యము ఉండునట్లుగా నేను దాన్ని కోరుకొని పరిస్థితిని, నా దృష్టియు నా మనసును నిత్యము దాని మీద నుండును. ఆమేన్. దేవుని దృష్టి మరి దేవుని కాపుదల అనేది మందిరం పైన ఉంటుందంట. మరి నిజంగానే ఇక్కడికి వచ్చిన ఎంతోమంది సేవకులు వచ్చిన వారు వచ్చినట్టే వెళ్ళిపోయినారంట అబ్దుల్లాపూర్ మెట్ ప్రాంతంలో. మరి అనేక కారణాలను బట్టి మరి దేవుని దాన్ని బట్టి ఇంత అట్టడుగు ప్రాంతంలో మేము ఉంటున్నప్పటికీ సురక్షితంగా 7 సంవత్సరాల నుండి దేవుడు మమ్మల్ని కాపాడుతూ వస్తున్నారు. మరి మేము ఉండగలుగుతూ వస్తున్నాం. అయితే అంతా దేవుని కృప. కానీ మందిరం కట్టే విషయంలో మాత్రం మా దగ్గర ఎలాంటి అమౌంట్ అనేది లేదు. లక్షలతో కూడుకున్న పని. ఒకవేళ మీరు కనుక ప్రేరేపింపబడినట్లయితే అయితే మిమ్మల్ని లక్షల్లో కోట్లలో ఇవ్వమని అయితే నేను చెప్పట్లేదు. ప్రభు మిమ్మల్ని ఎంతగా ప్రేరేపిస్తే మీరు మనసులో నిశ్చయించుకున్న దాన్ని బట్టి మరి మీరు దేవునికి ఇవ్వండి, మాకు కాదు. సో దేవునికి ఇవ్వడాన్ని బట్టి మనం ఎలాంటి బ్లెస్సింగ్స్ కలిగి ఉన్నాం అనేది కూడా మనం హగ్గయి గ్రంథంలో చూడవచ్చు. 2 అధ్యాయాలు మాత్రమే కలిగి ఉంటాయి హగ్గయి గ్రంథంలో. మరి అది మొత్తం మీరు ఒకసారి చదవండి. అంజూరపు చెట్లు ఫలించకపోయినా, ద్రాక్ష చెట్లు, మరి ఏదైనా కూడా మన పనులలో, మన ఉద్యోగంలో, మన లైఫ్లో ఎలాంటి సక్సెస్ లేకపోతే మరి దేవునికి విత్తినప్పుడు ఎలాంటి సక్సెస్ అనేది వస్తుంది అనేది వాగ్దానాన్ని మనం గమనించవచ్చు అనమాట. ఒకసారి చదువుతాను చూడండి. హగ్గయి గ్రంథం 2వ అధ్యాయం 19వ వచనం. కొట్లలో ధాన్యం ఉన్నదా? ద్రాక్ష చెట్లైనను, అంజూరపు చెట్లైనను, దానిమ్మ చెట్లైనను
ఒలివ చెట్లైనను ఫలించకపోయెను కదా! అయితే ఇది మొదలుకొని నేను మిమ్మును ఆశీర్వదించెదను. ఆమేన్. మందిరానికి విత్తినప్పుడు మరి దేవుడు ఆశీర్వదిస్తానని వాగ్దానం చేస్తున్నాడనమాట. ఏ విషయంలో మనం సక్సెస్ లేకపోయినా, వ్యాధిలో స్వస్థత లేకపోయినా, మరి కుటుంబంలో కలహాలైనా, మరి ఉద్యోగంలో కొరత అయినా, ఏదైనా కావచ్చు, మరి దేవునికి ఇవ్వడాన్ని బట్టి ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. మరి మేము కూడా ఇప్పటి వరకు మందిరం కట్టకుండా దేవుడు పని పూనుకోమన్నప్పటికీ మేము నిర్లక్ష్యం చేస్తూ వస్తున్నాం. మా వల్ల ఏమవుతుందిలే అని. కానీ దేవుని వాగ్దానంని బట్టి ముందుకు వెళ్తే అది ఖచ్చితంగా నెరవేర్చబడుతుంది. కాబట్టి మేము ముందుకొస్తున్నాం. మీరు కూడా ముందుకు రండి. ఈ మందిరం కట్టే విషయంలో ఇది మనందరి బాధ్యత. చుట్టుపక్కల మరి అన్యులు ఏదైనా నిర్మించుకోవాలనుకుంటే ఆ గుళ్ళు గానీ, ఇంకే ఇతరమైన మరి వాళ్ళకి తొందరగా అమౌంట్స్ అనేది కలెక్ట్ చేసుకుంటారు, కట్టేస్తూ ఉంటారు. మరి మన క్రైస్తవులలో మాత్రమే సంవత్సరాలు పడుతుంది. మరి మనకి దుష్టుడు మోసం చేస్తూ ఉంటాడు. కాబట్టి ఇది గ్రహించి దేవునికి విత్తవలసిందిగా మనవి చేస్తున్నాం. మా వంతుగా మరి దేవుడు మాకిచ్చిన స్థలాన్ని నమ్మకంగా వాడడానికి మేము నిశ్చయించుకొని ఉన్నాం. మరి మీరు కూడా మీ హృదయంలో ప్రేరేపింపబడిన అమౌంట్‌ని మరి మీరు ఈ యొక్క చర్చ్ నిమిత్తం విత్తినట్టయితే మీరు కూడా బహుగా ఆశీర్వదించబడతారు. ప్రైజ్ ద లార్డ్. ఈ యొక్క వాక్యాన్ని మీరందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి. ఇది వాక్యం కాదు, ఇది జస్ట్ మెసేజ్ మందిరం గురించి. సో ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం. సో ఇన్ఫర్మేషన్ అందరికీ షేర్ చేయవలసిందిగా మనవి చేస్తున్నాం. ప్రైజ్ ద లార్డ్. మరి చూస్తున్నారు కదా, కింద బ్యాంక్ డీటెయిల్స్ మేము పెడతాము. కింద స్క్రోల్ అవుతున్న నంబర్లో మీరు అకౌంట్‌కి మీరు అమౌంట్ పంపించొచ్చు. అలాగే మీరు ఫోన్‌పే అమౌంట్ యొక్క స్క్రీన్ షాట్ కూడా మేము క్లిక్ పెడతాము. మరి దాన్ని కూడా మీరు ఫాలో అవ్వండి. మరి దీవెన దేవుని యొద్ద నుండి పొందండి. మాకిస్తే ఏమొస్తుందనే ఆలోచన కాదు, కానీ దేవునికి ఇచ్చి మేము దీవింపబడతాము అన్న ఆలోచన కలిగి ఉండి మీరు నిశ్చయించుకున్న దాని ప్రకారం మీరు ఈ స్థలాన్ని సందర్శించవచ్చు, చూడొచ్చు. చూసిన తర్వాత ఇవ్వచ్చు. ఒకవేళ ఇంత దూరం రాలేమనుకున్న వాళ్ళు కూడా ఫోన్‌పేలో, గూగుల్ పేలో అలాగే కింద స్క్రోల్ అవుతున్న అకౌంట్స్‌లో మీరు సెండ్ చేయొచ్చు. తద్వారా మీరే సాక్ష్యాలు చెప్తారు. ఎందుకంటే మేము రేయింబగళ్ళు ఉపవాసాలతో ప్రార్థన చేస్తున్నాం.